హలో అండి, హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? సో నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయక జస్ట్ అంటే ఎస్టర్డే ఒక 1 డే అవుతుంది అంతే. ఎందుకనగా నేను కొంచెం బిజీ అయ్యాను. సో అందు కారణంగా నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేకపోయాను. సో వచ్చేసి నేను ఈరోజు అయితే పాలిటీ అండ్ జనరల్ సైన్స్ అయితే చదివాను. యాక్చువల్గా మా అక్కయ్య వాళ్ళ కూతురుది. సో తను ఒక అగ్రికల్చర్ అప్లై చేయాలి అని అంటే, సో మేము ఒక సర్టిఫికేటు లేకపోతే మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళి వచ్చేసరికి ఇంకా అయిపోయింది టైం అంతా. సో అందుకనేసి వీడియో అప్లోడ్ చేయలేదు. ఈరోజు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టాలి అని అంటే మేము మీ సేవకి వెళ్ళి అలా చేసేసరికి ఇంకా టైం అయిపోయింది. యాక్చువల్గా లైబ్రరీకి వెళ్ళాను కానీ సో అసలు ఆఫ్టర్నూన్ వరకే అందరూ చైర్స్ అన్నీ చాలా ఫిల్అప్ అయిపోయినాయి. ఇంకా సరే అనేసి ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా మళ్ళీ చదవడం అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. సో మీరందరూ ఎలా చదువుతున్నారు? బాగా చదువుతున్నారా? నేను డైలీ ఇంకా చేస్తున్న ఈ యొక్క వీడియోస్కి అయితే స్టడీ గురించి కదా, సో అంటే నేను ఎలా చదువుతున్నాను నా డే యొక్క స్టడీ అనేసి మీతో నేను షేర్ చేసుకుంటాను కాబట్టి. సో ఈ యొక్క వీడియోస్ ఎవరైతే కొత్తగా నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ అండి. మీరు ఇచ్చే యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం అండి. సో మీరు నాకు సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే మిమ్మల్ని కోరుకుంటున్నాను. సో వచ్చేసి ఈరోజు యాక్చువల్గా ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి ఉంది. కాకపోతే ఇంకా మొన్నటి వరకు అయితే నేను ఇంకా అర్థమెటిక్గా చేశాను కదా, రీజనింగ్ కూడా ప్రాక్టీస్ చేయాలి. సో దీనికైతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి పక్కా మంచిగా మనము రీజనింగ్ క్వాంట్ అనేది కంపల్సరీ మంచిగా చేయాలి ఫ్రెండ్స్. సో దీంట్లో మనకి ఇంకా మార్క్స్ అనేవి ఎక్కడికి పోవు. ఇంకా వచ్చేసి మనం జనరల్ అవేర్నెస్ కూడా మంచిగా చదువుకోవాలి. ఎందుకంటే మనకి ఎక్కడెక్కడ నుండో క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి సో కంపల్సరీగా మనము అవి చదువుకొని ప్రిపేర్ అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను చెప్పాను కదా బీఈడీ ర్యాంక్ కార్డ్ అయితే వచ్చేసింది. ఇంకా కౌన్సిలింగ్ అనేసి అంటే ఆన్లైన్లోనే ఇంకా పెట్టుకోవాలంటే సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ జరుగుతుందట. సో ఇంకా దానికోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. అంతవరకు అయితే టైం వేస్ట్ చేయొద్దనేసి నేనైతే ఇంకా ఆర్ఆర్బీ గ్రూప్ డి అవి ఇవి అట్లా నేను అంటే అప్లై చేశాను. ప్రజెంట్ అయితే వీటికి ప్రిపేర్ అవుతున్నాను. ఎందుకంటే యాక్చువల్గా నేను ఇంకా 2 years కొంచెం అంటే ఇంకా అప్పుడు 2 years జాబ్ చేయడం ద్వారా అసలు చదవడం అనేది చాలా అసలు టైం అనేది సరిపోలేదు. కాబట్టి ఇప్పుడు కూడా నేను కొంచెం ఇక నాకు అంటే మనం ప్రైవేట్ జాబ్కి అనేసి ఎలా ఉంటుంది అనేసి నాకు కొంచెం తెలిసి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనేది ఆశ. బట్ కానీ సమ్టైమ్స్ ఇట్లా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నప్పుడు నాది నేనే కొంచెము మళ్ళీ లోపల అసలు జాబ్ వస్తుందో రాదు అనేసి కొంచెం నా మీద నాకే ఇలా అనిపిస్తుంది. కానీ అప్పుడప్పుడు మళ్ళీ నేనే కొంచెము మోటివేట్ అవుతూ సెల్ఫ్గా నేనే మంచిగా మళ్ళీ కొంతమందిని ఇన్స్పైర్గా తీసుకుంటాను. యాక్చువల్గా మనకంటే చాలామంది సీనియర్స్ కూడా చాలా కష్టపడతారు. వాళ్ళు కూడా చాలా స్ట్రగుల్స్తో వస్తారు. కానీ వాళ్ళు కూడా చేసిన అది చాలా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు హౌస్ వైఫ్స్ కానీ ఇంకా చాలామంది చదువుకోవాలని ఉన్నా కానీ చదవడము అంటే అంటే కొంచెము గ్యాప్ వచ్చి మళ్ళీ అలాంటి వాళ్ళైతే చాలా జాబ్లు కొట్టిన వాళ్ళైతే ఉంటారు కదా. సో నేను కూడా అండి కొంతమందిని అయితే చాలా ఇన్స్పైర్గా తీసుకుంటాను. సో వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని నేనే కొంచెం మోటివేట్ అవుతాను. అట్లా మళ్ళీ చదవాలని అనిపిస్తుంది. సో ఇంకా మళ్ళీ కొంచెము కొన్ని మోటివేషన్ కొటేషన్ కానీ ఎక్కువగా నేను ఎలా అంటే ముందుగా ఎలా చదవాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలనేసి నేను కొంతమంది గైడెన్స్ ద్వారా అయితే నేను ఎక్కువగా అలా కనుక్కుంటాను. అలా తెలుసుకోవడం ద్వారా మనకు కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎందుకంటే అప్పుడైతే నేనైతే ఒక 10 మందిలో కూర్చొని చదువుకునే వాళ్ళము. ఇప్పుడైతే ఒక బావిలో కప్పలాగానే అంటే ఇక మనమే అన్నట్టు ఇక చదువుకోవాలి. సో ఎందుకంటే ప్రతిదీ తెలుసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడైతే సెల్ఫ్ స్టడీ కదా. ఇప్పుడు ఒక గ్రాడ్యుయేషన్ వరకు అయితే ఫ్రెండ్స్ అందరూ చుట్టూ ఉంటారు. కానీ ఒక సర్టెన్ అనేది ఇంకా ఏజ్ అయిపోతే అందరికీ మ్యారేజెస్ అయిపోతుంది. ఎవరి బిజీ లైఫ్లో వాళ్ళు ఉంటారు. సో ఇంకా కొంతమంది చదువుకునే వాళ్ళు చదువుకుంటారు. కొంతమంది ఇంకా అంటే ఫైనాన్షియల్ అంటే ప్రాబ్లమ్ని బట్టి చదువుకుంటారు. కొంతమంది ఇంట్లోనే ఉండిపోతారు. సో ఇంకా కొంతమంది అంటే నాకు తెలిసిన అక్క వాళ్ళు కూడా సీనియర్స్ కూడా చాలామంది
ఇంకా జాబ్కి అయితే చాలా ప్రయత్నం చేస్తున్నారు. సో కాబట్టి ముందుగానే మనము గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే, డిగ్రీ లెవెల్లోనే ఉన్నప్పుడే మనము ప్రతిదీ అంటే తెలుసుకుంటూ ఉండాలి, కష్టపడాలి. అప్పుడే మనకు జాబ్ వస్తుందండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.